రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ వారికి ప్రసాదంలో సైనైడ్ కలిపి హత్యలకు పాల్పడుతున్న మిత్రద్వయాన్ని 2019లో 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వారు ఇలా 10 హత్యలు చేసినట్లు గుర్తించారు. 2019 సంవత్సరంలో వీరిపై మొదటి కేసు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. వీరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇదే తరహాలో 10 హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముద్దాయిలైన ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ, షేక్ అమీనుల్లా బాబు అలియాస్ బాబులకు న్యాయమూర్తి శుక్రవారం సాయంత్రం 2 జీవిత ఖైదు శిక్షలు విధించారు. అంతేకాకుండా 6,000 జరిమానా కూడా విధించారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. నమస్కారం. కొద్దిగా మాకు సమయం ఇచ్చిందే మేము ఈరోజు మనకి ఏలూరు మహాజాతరలో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, తర్వాత మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, తర్వాత ప్రాసిక్యూషన్ టీము, జడ్జెస్ యొక్క విశేష కృషి వలన ఒక పెద్ద నేరస్తుడు వీడు ఆల్మోస్ట్ సీరియల్ కిల్లర్ డబ్బు కోసం సైనైడ్ పంచి ఆ సైనైడ్ ప్రసాదంలో కలిపి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. విక్టిమ్స్ని సస్పెక్ట్ బాగా వల్నరబుల్ ఉన్న విక్టిమ్స్ని అందరిని ఎంచుకొని వాళ్ళ దగ్గర స్నేహం చేసుకొని నేను రియల్ ఎస్టేట్ నీకు రైస్ పుల్లింగ్ కాయిన్స్ ద్వారా ప్రాఫిట్స్ తెప్పిస్తాను, నీకు రకరకాల మార్గాలు తెప్పిస్తానని చెప్పి వాళ్ళతో బాగా పరిచయం పెంచుకొని తర్వాత వాళ్ళకి హిందువు అయితే హిందువు రకరకాల ప్రసాదాలు వాళ్ళకి పంచి ఆ ప్రసాదాల్లో సైనైడ్ కలిపేసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బు దోచుకొని పారిపోయేవాడు. ఇట్లాంటి ముద్దాయిని ఫస్ట్ టైము మనం ఏలూరులో ట్రేస్ చేసాము. ఏలూరులో ట్రేస్ చేసినాక వాడు చేసిన 10 హత్యలు బయటకు వచ్చాయి. అలాంటి ముద్దాయికి ఈరోజు మన ప్రాసిక్యూషన్ టీము, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కలిసి చక్కగా వాదించడం వల్ల డబుల్ లైఫ్ కన్విక్షన్ పడింది వాడికి. ఈ ముద్దాయికి ఐపీసీ కింద జీవిత కారాగార శిక్ష, తర్వాత SC/ST, తర్వాత 392 ఐపీసీ కింద 10 సంవత్సరాల కారాగార శిక్ష పడింది. తర్వాత A2కి 304 పార్ట్ 2 ఇతనికి కూడా 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడింది అన్నమాట. ఈ ముద్దాయి పేరు వెల్లంకి సింహాద్రి. వీడు రియల్ ఎస్టేట్ చెప్పి రంగురాళ్ళు కాయిన్స్ బిజినెస్ అన్నీ చెప్పుకొని అందరినీ మోసం చేసి ఇలా సైనైడ్ పెట్టి చంపేవాడు. వీడికి ఈ A2 ఎవరికైతే 10 సంవత్సరాలు శిక్ష పడిందో వీడికి అమీనుల్లా అనేవాడు సైనైడ్ అమ్మేవాడు. వీళ్ళని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఒక పీటీ మాస్టర్ ఆయన మదేపల్లికి చెందిన కాటి నాగరాజుతో పరిచయం పెంచుకొని ఆయనకి రైస్ పుల్లింగ్ కాయిన్ ద్వారా కొనిపెడతానని అధిక లాభాలు సంపాదించవచ్చని అతనికి డబ్బు తీసుకొని సత్రంపాడుకు రమ్మని చెప్పి సత్రంపాడుకు వచ్చినాక సిఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ వైపు తీసుకెళ్ళి జెరూసలేం నుండి ప్రసాదం తీసుకొచ్చానని చెప్పి దాంట్లో సైనైడ్ కలిపిన ప్రసాదం ఇచ్చి అక్కడే అతను పడిపోగానే అతని దగ్గర ఉన్న డబ్బులు 2 లక్షల రూపాయలు 5 కాసులు బంగారం తీసుకొని పారిపోతాడు. దీని మీద మన వాళ్ళు అప్పట్లో క్రైమ్ నెంబర్ 339/2019 కింద కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని డిటెక్ట్ చేస్తారనమాట. దీని ద్వారా మన వాళ్ళు విచారించిన తర్వాత అంతకుముందు వాడు ఎంతమందిని చంపాడో వాళ్ళందరి విశేషాలు కూడా బయటకు వచ్చాయి. అంటే మన దగ్గర ఒక మర్డర్ కేసు డిటెక్ట్ చేసి 9 మంది పాత వాళ్ళని వాడు చంపి తప్పిపోయారు. వాళ్ళ మీద కేసులు కూడా లేవు. సైనైడ్ ద్వారా చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, నార్మల్గా చచ్చిపోయారు, ఏదో ఏ కారణంగా తెలియక చనిపోయారో అనుకున్నారు. అట్లాంటి 9 కేసులు కూడా డిటెక్ట్ చేసి వాళ్ళని మర్డర్ కేసుల కింద ధృవీకరించుకోవడం జరిగింది. ఇలా ఈ కేసుని చాలా చక్కగా మన కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇన్ఛార్జెస్ అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు గారు, మన సుబ్బారావు సిఏ గారు, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, మన శ్రావణ్ డిఎస్పీ గారు, ఏలూరు డిఎస్పీ గారు, 3 టౌన్ సిఐ మన కోటేశ్వరరావు సిఐ గారు, ఎస్ఐ రాంబాబు, తర్వాత వీళ్ళందరూ కూడా చాలా మంచిగా చేశారు. తర్వాత అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దిలీప్ కిరణ్ గారు కావచ్చు, తర్వాత మన స్పెషల్ పీపీ శారదామణి గారు కూడా దీంట్లో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ముద్దాయిలకి శిక్ష పడడానికి కారణమయ్యారు. ఇది మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఒక మంచి విజయం సాధించింది. ఇప్పటి వరకు
చాలా మర్డర్ కేసెస్లో మనము సక్సెస్ఫుల్గా కన్విక్షన్ తీసుకురాగలిగాం. నాకు ఇందాక ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు, ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమే కానీ సరిగ్గా లేకపోయి ఉంటే చాలామంది ఇలాంటి ముద్దాలు తప్పించుకునేవాళ్ళు. మీకు కూడా తెలిసి ఇంతకుముందు యాసిడ్ కేసు కూడా ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఆ పాత కన్విక్షన్ కూడా క్యాన్సిల్ చేయించుకోవడానికి వెళ్తే కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ వాడికి అంతకుముందు పడిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష పడింపజేసింది. సో అందుకని నేను కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని మరొకసారి అభినందిస్తున్నాను. సో ఖచ్చితంగా ఇట్లాంటి అధిక లాభాలను ఇచ్చేవాళ్ళు అపరిచిత వ్యక్తుల్ని నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా దుర్మార్గులు ఎలా ఉన్నారంటే ప్రసాదంలో కూడా మీకు సైనైడ్ కలిపి ఇచ్చి మోసం చేయగలుగుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయట వ్యక్తుల్ని, అపరిచిత వ్యక్తుల్ని, ముఖ్యంగా టూ గుడ్ టు బీ ట్రూ అంటారు, అంటే ఇలా కూడా జరగచ్చా, ఇంత అత్యధిక లాభాలు వస్తాయా, ఇంత ఈజీగా వస్తాయా అలా అన్న వాళ్ళని ఇంకా ఎక్కువ అనుమానించాలి మీరు. ఇదేదైనా పోలీస్ వెరిఫికేషన్కి పోలీస్కి రిపోర్ట్ చేసుకుంటే ఇట్లాంటి వాళ్ళు మన సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.